నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి, ఆలోచించండి. ఎప్పుడైనా కష్టం కలిగినా, ఎన్ని బాధలు కలిగినా అది నీలోనే ఉంచుకో. నీకే చెప్పేది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు కలిగినా అది నీలోనే ఉంచుకో. నీ బలహీనతలని, నీ కష్టాలని, నీ బాధని ఎవ్వరికీ తెలియజేయకూడదు. ఎవ్వరికీ తెలియనివ్వకు. నీ బలహీనతలు కానీ, నీ కష్టాలను కానీ, నీ బాధలను కానీ, అది ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు, అనారోగ్య సమస్యలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, నీ ఫెయిల్యూర్స్ అవ్వచ్చు, ఎవ్వరికీ తెలియకూడదు. అందరికీ కావాల్సింది నీ సక్సెస్, అంతే. గుర్తుంచుకో. ఈరోజు నువ్వు కష్టం షేర్ చేసుకుంటావు నా వాళ్ళే అని, రేపు అదే నీ వాళ్ళు నీ బలహీనతలని, నీ కష్టాలని నీ మీద బాణాలుగా వాడతారు, నీ మీద రాళ్ళుగా విసిరేస్తారు. గుర్తుంచుకో. నీ బలహీనతలు, నీ కష్టాలు, నీ బాధలన్నీ నీలోనే ఉంచుకో. దాంట్లోంచి ఒక కసి వచ్చి సక్సెస్ సాధించు. అప్పుడు అందరూ బెల్లం చుట్టూ ఈగల్లాగా నావాడు 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 అంటూ గొప్పగా చెప్పుకుంటారు. అది సక్సెస్ అంటే. ఎవరైతే నిన్ను విమర్శించారో వాళ్ళే నీ గురించి గొప్పగా చెప్పాలి. అది నువ్వు సాధించే సక్సెస్కి అర్థం. నీ కష్టాలు, నీ బాధలు, నీ బలహీనతలు ఎప్పుడూ కూడా మరొకరికి తెలియనివ్వకు. తెలిస్తే రేపనే రోజు, ఈరోజు బాగుంటుంది, రేపనే రోజు అదే నీ బలహీనతలు, నీ కష్టాలని నీ మీద బాణాలుగా విసిరేస్తారు, రాళ్ళుగా విసిరేస్తారు. గుర్తుంచుకో.